హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తుర్రు? ఎక్కడుర్రు? ఈరోజు మనం ముచ్చట వచ్చేసి మొన్న నేను దసరా పండుగ పోయినప్పుడైతే మా దోస్తు కలిసింది. ఇంకా ఆమె అన్నది కదా, చెప్పే బాగున్నావా, ఎలా ఉన్నావు, పెళ్ళికి ముందు నీ జీవితం ఎట్లుంది, పెళ్లి తర్వాత ఎట్లుంది చెప్పు అని అన్నది. ఇంకా చెప్పంటే ఇక నా జీవితం అని కాదు కానీ చెప్తాను. నేను అడిగినందుకు ఒక మాట అయితే నేను చెప్తాను. ఏంటిదని అంటే, ఆడపిల్ల జీవితం ఎట్లుంటుంది అంటే, పుట్టంగానే ఇక ఆడపిల్ల పుట్టిందంటే కథం. ఆడపిల్ల జీవితం ఎట్లుంటుంది అంటే ఒక బాయిలో పడేసినట్టు ఉంటుంది అనమాట. ఇక బాయిలో పడేసినట్టుంటే బాయిలు ఉన్నంతసేపు అన్నా ఒక నమ్మకం ఉంటుంది. ఇక ఈ విధంగా ఈ ధర ఆ ధర పట్టుకొని పైకి ఎక్కుతామని. ఇక పెళ్ళి తర్వాత ఎట్లుంటుందో చెప్పన, తీసుకొని సముద్రంలో పడేసినట్టే ఉంటుంది అనమాట. ఇంకా సముద్రంలో పడేసినాక ఎంత ఈదినా ఒక ఒడ్డుకు చేరుతామన్న నమ్మకం ఉండదు. కానీ ఈతనే ఉండాలి. జీవితం అంటేనే అట్లా. ఇంకా నా జీవితం కాదు, నీ జీవితం కాదు, ఆడపిల్ల జీవితం అంటేనే గిట్లుంటుంది. మన పుట్టగానే పేరు పెడతారు అనమాట ఆడపిల్లకు. ఈడుండే పిల్ల కాదు, ఆడెన్నో ఉండే పిల్ల, అందుకే ఆడపిల్ల అంటారు అనమాట. నా జీవితమే కాదుల్లా, ఓవల జీవితం అయినా గింతే ఉంటుంది. ఆడపిల్ల అంటే ఆడపిల్లే.